ఇటు తెలంగాణలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఇదే అంశంపై వాళ్ళ డిఎన్ఏలో చర్చిద్దాం. భరత్, ఈ తుఫాను ప్రభావం ఎంత తీవ్రంగా ఉండబోతోంది? సో చాలా కాలం తర్వాత మరొకసారి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ తీరాన్ని తుఫాను తాకబోతుంది. ఎగ్జాక్ట్గా ఇప్పుడు ఎక్కడుందో మనం చూద్దాం. ఇక్కడ మనకు సర్కిల్లో కనబడుతుంది. ఇది ప్రస్తుతం వాయుగుండంగా మనకు కనబడుతుంది. వాయుగుండం అంటే అల్పపీడనంతో స్టార్ట్ అవుతుంది. బేసిక్ ఏంటంటే ఉపరితల ఆవర్తనం బలపడితే అల్పపీడనం బలపడితే తీవ్ర అల్పపీడనం బలపడితే వాయుగుండం బలపడితే తీవ్ర వాయుగుండం, ఆ తర్వాత తుఫాన్లో కూడా ఇంటెన్సిటీ ఉంది. తుఫాన్ తర్వాత తీవ్ర తుఫాను, అతి తీవ్ర తుఫాను, తర్వాత సూపర్ సైక్లోన్. హుద్హుద్ తుఫాను మనకు వైజాగ్లో గుర్తుంటుంది. 2014లోనూ హుద్హుద్ తుఫాను ఎంత తీవ్ర నష్టాన్ని వాటిల్చిందో చూసాం. ఇప్పుడు ఇక్కడ ఉంది తుఫాన్. ఎగ్జాక్ట్లీ ఇది వాయుగుండంగా ఉంది. ఇప్పుడు ప్రస్తుతం డిప్రెషన్గా ఉంది. డీప్ డిప్రెషన్గా మారే అవకాశం ఇంకా 18 అవర్స్లోనే, రాబోయే 18 గంటల్లోనే డీప్ డిప్రెషన్గా మారే అవకాశం ఉంది. ఆ తర్వాత సైక్లోనిక్ స్టార్మ్గా మారుతుంది. తీవ్ర తుఫాన్గా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఏంటంటే విజయవాడ, ఈ మచిలీపట్నం నుంచి కళింగపట్నం మధ్యలో ఎక్కడైనా తీరం దాటొచ్చు. ఎస్పెషల్లీ కాకినాడకి దగ్గరలో, కాకినాడ తునికి దగ్గరలో తీరం దాటే అవకాశం ఉంది. 28వ తేదీ ఇక్కడ మనకు డేట్ కనబడుతుంది. 28వ తేదీ రాత్రి ఇది తీరం దాటేందుకు అవకాశం ఉంది. ఇవాళ 25వ తేదీ రాత్రి కదా. సో 28వ తేదీ రాత్రి తీరం దాటేందుకు అవకాశం ఉంది. ఎక్కడ? మచిలీపట్నం నుంచి కళింగపట్నం మధ్యలో ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. అది కాకినాడ దగ్గరలోనే ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. కానీ ఎగ్జాక్ట్ అటు ఇటు ఉంటుంది. 26, 27వ తేదీ వరకు మనం చెప్పొచ్చు. సో ఇక ఈ జనరల్గా ఏంటంటే అక్టోబర్లో వచ్చే తుఫాన్లు ఆంధ్రప్రదేశ్లో తీరం దాటేందుకు ఎక్కువ అవకాశం ఉంటాయి, ఏపీ తీరాన్ని. అదే నవంబర్, డిసెంబర్లో వస్తే తమిళనాడు తీరం. ఏప్రిల్, మేలో సమ్మర్లో వచ్చే తుఫాన్లు ఒడిశా కానీ వెస్ట్ బెంగాల్ కానీ పోయేందుకు అవకాశం ఉంటుంది. సో అక్టోబర్ నుంచి డిసెంబర్ వరకు తుఫాన్ల సీజన్. జూన్ నుంచి సెప్టెంబర్ వరకే వర్షాలు బాగా పడతాయి. అప్పుడు అల్పపీడనాల వరకే ఉంటాయి. కానీ అక్టోబర్ నుంచి ఏంటంటే అక్టోబర్ నుంచి డిసెంబర్ వరకు కానీ లేదా ఏప్రిల్, మేలో కానీ బంగాళాఖాతంలో తుఫాన్లు ఏర్పడడానికి సీజన్ అది. సో ఇప్పుడు అదే జరుగుతుంది. ఒకసారి తుఫాన్ ట్రాక్ చేద్దాం. ఇక్కడ మనకు ఈ వాయుగుండం ఉంది. దీని పేరు మంతా సైక్లోన్ అని పెట్టారు. సో మంతా సైక్లోన్ ప్రస్తుతం ఎట్లా ఉంది, ఏంటి, దీని సిచ్యువేషన్ ఏంటి, ఎంత వరకు ఇది వెళ్ళగలదు అన్నది మనం ఒకసారి చూద్దాం. ప్రస్తుతం సౌత్ ఈస్ట్ బే ఆఫ్ బెంగాల్ అంటే ఇది ఆగ్నేయ బంగాళాఖాతంలో ఉంది. ఇవాళ 7 కిలోమీటర్ల దూరంతో గత 6 గంటలుగా ప్రయాణించి ప్రస్తుతం పోర్ట్ బ్లేర్ అంటే అండమాన్ నికోబార్ దీవుల్లోని పోర్ట్ బ్లేర్కు 460 కిలోమీటర్ల దూరంలో ఉంది. చెన్నైకి 950 కిలోమీటర్ల దూరంలో ఉంది. విశాఖపట్నానికి 960 కిలోమీటర్ల దూరంలో ఉంది. కాకినాడకి 970 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇది వెస్ట్ నార్త్ వెస్ట్ అంటే పశ్చిమ వాయువ్య దిశగా కలుగుతూ డీప్ డిప్రెషన్ బై 26 అంటే తీవ్ర వాయుగుండంగా 26వ తేదీ వరకు, అదేవిధంగా సైక్లోనిక్ స్టార్మ్ అంటే తుఫానుగా 27వ తేదీ ఎర్లీ మార్నింగ్ వరకు, అంటే ఎల్లుండి ఎర్లీ మార్నింగ్ వరకు, ఉదయానికి ఎల్లుండి 5:30 గంటలకే తుఫానుగా మారుతుంది. ఆ తర్వాత అప్పటి వరకు ఇది వెస్ట్ నార్త్ వెస్ట్ వర్డ్స్ అంటే అప్పటి వరకు ఇది పశ్చిమ వాయువ్య దిశగా వెళ్ళిన తర్వాత కొంచెం దిశను మార్చుకొని వాయువ్య దిశగా వెళ్తూ మళ్ళీ ఆ తర్వాత నార్త్ వెస్ట్ వర్డ్స్ అంటే ఉత్తర వాయువ్య దిశగా వెళ్తూ సివియర్ సైక్లోనిక్ స్టార్మ్ అంటే తీవ్ర తుఫాను, నార్మల్ తుఫాను కాదు, అంతకంటే ఎక్కువ వాయువేగ ఉంటాయి. వెరీ లైక్లీ టు క్రాస్ ఆంధ్రప్రదేశ్ కోస్ట్ బిట్వీన్ మచిలీపట్నం అండ్ కళింగపట్నం అరౌండ్ కాకినాడలో 28వ తేదీ సాయంత్రం 5:30 నుంచి రాత్రి 11:30 మధ్య తీరం దాటొచ్చు. తీరం దాటే సమయానికి విండ్ స్పీడ్ 90 నుంచి 110 కిలోమీటర్ల వేగంతో గాలులుంటాయి. సో కాకినాడ సముద్ర ప్రాంతంలో వాళ్ళందరూ కూడా చేపల వేట ఇప్పటి నుంచే బంద్ చేయాలి, మత్స్యకారులు కానీ మిగతా వాళ్ళు కానీ. సో మనకు హుద్హుద్ సంబంధించి సూపర్ సైక్లోన్ అంటారు హుద్హుద్ తుఫాను.
ఈ సూపర్ సైక్లోన్ కాదు కానీ దీనివల్ల కూడా ఎఫెక్ట్ ఉంటుంది. 90 నుంచి 110 కిలోమీటర్ల వేగంతో గాలి అంటే చాలా చెట్లు పడిపోవచ్చు, ఇల్లు పడిపోవచ్చు, ఆ తర్వాత కరెంట్ పోల్స్, విద్యుత్ స్తంభాలు ఇవన్నిటి కూడా డ్యామేజ్ జరిగే అవకాశం ఖచ్చితంగా మనకు. అంటే ఈ తుఫానుతో విద్యుత్, రోడ్డు, కమ్యూనికేషన్ వ్యవస్థలపై ఎఫెక్ట్. గుడిసెలు ఇటువంటివన్నీ కూడా తీర ప్రాంతాల్లో ఉన్న గుడిసెలన్నీ కూడా ఖచ్చితంగా ప్రాబ్లం మనకు ఉంటుంది. ఇప్పుడు డిప్రెషన్ ఈ విధంగా ఉంది, ఇంకో డిప్రెషన్ అరేబియా సముద్రంలో కూడా ఉంది. సో ఈ నేపథ్యంలో ఖచ్చితంగా ఇప్పుడు ఇంతకుముందు మ్యాప్లో చూపించినట్టు సైక్లోన్ ఇంటెన్సిటీ ఈ విధంగా ఉండే అవకాశం ఉంది. ఇది ఇవాళటి చిత్రం. ఇది క్రమక్రమంగా 26వ తేదీ రాత్రికి సైక్లోనిక్ స్టార్మ్ అయి 28వ తేదీ వరకు ఇది ఉంటుంది. దీని ఎఫెక్ట్ ఎక్కువగా దక్షిణ అండ్ ఉత్తర కోస్తా అంటే కృష్ణా, గుంటూరు, ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి మీద ఎక్కువ ఉండేందుకు అవకాశం ఉంది. తుఫాను తీరం దాటిన తర్వాత కొంత శాంతి ఇచ్చి యథావిధిగా మళ్ళీ వాయుగుండంగా ఆ తర్వాత ఈ విధంగా మారే అవకాశం ఉంది. ఒకసారి తుఫాను ఎట్లా ట్రావెల్ చేస్తుందో చూద్దాం. ఇప్పుడు ఇది ఈ సిచ్యువేషన్లో ఉంది. ఇవాళ ఇక్కడ ఉంది. ఇది బంగాళాఖాతంలో ఆల్మోస్ట్ పోర్ట్ అండమాన్ నికోబార్ దీవులు దాటి ఇవాళ రాత్రి ఇక్కడ ఉంది. చాలా దూరంలో ఉంది, ఇంకా 970 కిలోమీటర్ల దూరంలో ఉంది. సీ డిస్టెన్స్ చాలా ఎక్కువ, సముద్రంలో ప్రయాణించే దూరం ఎక్కువ కాబట్టి ఎంత సముద్రంలో ప్రయాణిస్తే అంత బలపడేందుకు అవకాశాలు ఉంటాయి. సో దీని మూమెంట్ చూడండి, వెస్ట్ నార్త్ వెస్ట్ వర్డ్స్ మూమెంట్లో వెళ్తుంది. సో 26వ తేదీ మధ్యాహ్నం వరకే ఇది సైక్లోనిక్ స్టార్మ్ అంటే తుఫాన్గా మారేందుకు అవకాశం ఉంటుంది. 27వ తేదీ నాటికి తీవ్ర తుఫానుగా మారేందుకు అవకాశం ఉంటుంది. 27వ తేదీ సాయంత్రం వరకు చెన్నై, నెల్లూరుకు దగ్గరలో వస్తుంది. ఆ తర్వాత దాని మీద ఇంపాక్ట్ ఉంటుంది. ఆ తర్వాత 28వ తేదీ మార్నింగ్ నాటికి అప్పుడు మచిలీపట్నం తీరానికి దగ్గరగా వెళ్ళేందుకు మనకు ఎక్కువ ఆస్కారం మనకు కనబడుతుంది. అప్పుడు ఎక్కువ మనం చూస్తే కనుక 28వ తేదీ సాయంత్రం తర్వాత ఇక్కడ మనం చూడొచ్చు. 28వ తేదీ సాయంత్రం తర్వాత దీని ఇంపాక్ట్ ఆ సాయంత్రం సమయంలోనే తీరం దాటే సమయం సాయంత్రం 5 గంటల నుంచి 8 గంటల మధ్య ఇక్కడ మనకు తీవ్ర తుఫాను ఉంటుంది. ఆ సమయంలో సాయంత్రం 5 నుంచి ఇది 28వ తేదీ పొద్దునకు సంబంధించి 28వ తేదీ ఉదయం 7 గంటలు ఈ విధంగా ఉంటుంది. 28వ తేదీ సాయంత్రం వచ్చేసరికి అంటే 3, 4, 5 గంటల ప్రాంతంలో ఇది తీరం దాటే సమయం ఎగ్జాక్ట్గా దాదాపు కాకినాడ, యానాం ఈ ప్రాంతాల్లో, యానాం ఏమో పుదుచ్చేరి రాష్ట్రంలో ఉంటుంది, బట్ కాకినాడ పక్కనే ఉంటుంది. కాకినాడ, యానాం, తుని ఈ ప్రాంతంలో తీరం దాటేందుకు ఎక్కువ అవకాశాలు కనిపిస్తున్నాయి. సో ఆ ప్రాంతాల్లో ఈస్ట్ గోదావరి ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో తీరం దాటుతున్న సమయంలో 90 నుంచి 110 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయి. కాబట్టి తీరం దగ్గరలో ఉన్నవాళ్ళు ఆ చుట్టుపక్కల 100 కిలోమీటర్ల రేడియస్లో కూడా 90 నుంచి 100 కిలోమీటర్ల వేగంతో ఒక 3-4 గంటల గాలి వీస్తే ఏ విధంగా ఉంటుంది? విద్యుత్ స్తంభాలు పడిపోతాయి, గుడిసెలు పక్కాయిలు లేని పడిపోతాయి. కానీ ఇది మామూలు తుఫాను కాదు, తీవ్ర తుఫాను. 90 నుంచి 110 కిలోమీటర్ల వేగంతో గాలి వీస్తాయి. తీవ్ర తుఫాను కాస్త అతి తీవ్ర తుఫాను అనుకోండి 130 to 150. అదే హుదూద్ లాంటి సూపర్ సైక్లోన్ అయితే 200 కిలోమీటర్ల వేగంతో గాలి వేస్తే విశాఖ అల్లకల్లం అయిపోయింది. ఫార్చునేట్లీ అంత పెద్ద తుఫాను కాదు హుదూద్ అంతా, బట్ స్టిల్ అలర్ట్ గా ఉండాలి. ఇక్కడ కోస్తా తీరంలో దివిసీమ ఉప్పెన ఎంతటి ప్రాణ నష్టాన్ని మిగిల్చిందో మనం చూసాం 1977లో దివిసీమ ఉప్పెన. సో ఇప్పుడు దివిసీమ నుంచి కాకినాడకు మధ్యలోనే ఇది తీరం దాటుతుంది కాబట్టి రకరకాల వెదర్ మోడల్స్ రకరకాలుగా చూపిస్తున్నాయి. ఇవాళ మనం చూసాం హైదరాబాద్లో వర్షం కూడా పడింది. అక్టోబర్ ఈ సమయంలో నార్మల్గా వర్షం పడదు. సో ఇంకో వెదర్ మోడల్లో చూడండి 28వ తేదీ మార్నింగ్ ఎట్లా క్రమక్రమంగా ఎట్లా ఈ తుఫాను వెళ్తుందో 28వ తేదీ సాయంత్రం నాటికి. సో ఒకటైతే గ్యారంటీ, ఇది ఆంధ్రప్రదేశ్ తీరంలోనే దాటబోతుంది. ఆంధ్రప్రదేశ్ సంబంధించి పౌరులు ఎస్పెషల్లీ కృష్ణా, గుంటూరు, అదేవిధంగా ఈస్ట్ వెస్ట్ అందరూ కూడా జాగ్రత్తగా ఉండాలి. వైజాగ్ జిల్లా వాళ్ళు కూడా వర్షాలు పడతాయి. సో ఆల్రెడీ పంట కోతకు రెడీగా ఉన్న వాళ్ళు కూడా జాగ్రత్తగా ఉండాలి. తెలంగాణలో కూడా వర్షాలు పడతాయి. తెలంగాణలో కూడా దీనివల్ల